వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కర్నూలులో ఘనంగా కీర్తి మెడికల్ స్టోర్ మెగా మెడికల్ మాల్ ప్రారంభించిన ఎంపీ నాగరాజు. మంగళగిరిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్. సేవ్ ఆర్డీటీ పేరుతో వైఎస్ఆర్సీపీ పోరుబాట. ఉర్వకొండ తహసీల్దార్ ఆఫీస్ వద్ద వైఎస్ఆర్సీపీ నేతల ధర్నా. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ పర్యటన. జనగామ జిల్లా దేవరుపల మండలంలో ఎండిన వరి పంటలను పరిశీలించిన మాజీ మంత్రి ఎర్రబెల్ దయాకర్ రావు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని రైతు వేదిక నందు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ వివిధ శాఖల జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి నిర్వహిస్తున్న మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఎల్గతుర్తి సర్పంచ్ గారు ఓకే అందిస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. ప్రజాపాలన ప్రభుత్వం మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజులు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరు మీద 10 రకాల అంశాలతోటి ఒక కార్యక్రమం రూపొందించింది. ఇప్పటికే మీరందరూ కూడా దానిలో భాగస్వాములుగా మీ గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని మార్చి 6 తారీఖు నుంచి ప్రారంభించి ఉన్నారు. 10 రకాల అంశాలతో పాటుగా నా శాసనసభ నియోజకవర్గంలో అయినటువంటి ఎల్కతుర్తి మండల మీ అందరి సహకారంతో గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, పరిపాలనాధికారులు, మండల శాఖ అధికారులు, జిల్లా అధికారులు అందరూ కూడా కలిసి ప్రధానమైనటువంటి 5 అంశాల మేరకు కూడా ఒక ప్రత్యేక ఎజెండా తీసుకొని మీ అందరితో మనం ఈరోజు ఒక విషయాల దృక్పథంలో ఒక కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ముందుగా హైదరాబాద్ కానీ వరంగల్ అయితే ఆ మెడికల్ కాలేజీ వాళ్ళే బాధ్యత తీసుకుంటారు. హైదరాబాద్ లో అయితే నేను బాధ్యత తీసుకొని అక్కడ ట్రీట్మెంట్ చేద్దాం. కానీ పరీక్షలకు కూడా మనం ఎక్కడికైనా పోతే 8,000 ఖర్చు అవుతుందో చూస్తా ఉన్నాం. మెడికల్ కాలేజీకి సంబంధించిన స్పెషలిస్టులే ఇక్కడికి వస్తున్నప్పుడు ఆ యొక్క కార్యక్రమాన్ని గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, కార్యదర్శులు సమన్వయంతో ఆ అవకాశాన్ని వినియోగించుకొని కోరుతా ఉన్నాం. 3వ అంశంగా సురక్షితంగా చేరుకోండి. ఏ విధంగా అయితే పొద్దున దినచర్య బయటకు పోయి మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటామో ఇంటికి వాళ్ళ అధ్యక్షేమంగా రావాలని పోలీస్ శాఖ, రవాణా శాఖ తరఫున కూడా ఉండే బాధ్యతలు మీరందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా రైతులు, వ్యవసాయానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కోతుల పెడద, ఇతరత్ర అనేక పంటల మార్పిడి, నీళ్లకు సంబంధించిన అనేక అంశాల లోపల వాళ్ళు ఆయిల్ ఫామ్ సంబంధించి ఇతరత్ర పంటల మార్పిడి మీద కూడా శాస్త్రజ్ఞులు అవగాహన కలిగించే కార్యక్రమం చేస్తారు. అదేవిధంగా విద్య అన్నిటికంటే మూలం. ఈరోజు వేదిక మీద అధికారులు నిర్వహించేటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉంది. అదేవిధంగా మరి మహిళలకు సంబంధించినటువంటి అన్ని రకాలుగా అభివృద్ధి చేసే కార్యక్రమం తీసుకుంటా ఉంది. మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుండాలంటే ఇప్పుడు ఇందిరమ్మ వాళ్ళ పేరు మీద ఉచిత బస్సు, బస్సులకు యజమానులు, ఇందిరమ్మ క్యాంటీన్లు, అదేవిధంగా సోలార్కు సంబంధించిన యజమానులు, రకరకాల వడ్డీ లేని రుణాలు రకరకాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని మీ గ్రామాల్లో సద్వినియోగంగా వినియోగించుకునేటువంటి ప్రయత్నం. అన్నిటికంటే చివరి మనం ఈరోజు మన దేశ రాజధాని ఢిల్లీ చూస్తా ఉన్నాం. అక్కడ భారత ప్రధానమంత్రి ఉంటారు, భారత రాష్ట్రపతి గారు ఉంటారు. కానీ అక్కడ ప్రజలు నిబంధన చదివించే విధంగా ప్రోత్సాహపరిస్తే ఆ పాఠశాల ఆంబియన్స్ సంబంధించినటువంటి ఎన్ని పైసలైనా టీచర్లకు కొరత లేకుండా ఆ గ్రామ అభివృద్ధికి ఏం అడుగుతుంది చేయడానికి సిద్ధంగా ఉన్నా. ప్రైవేట్ బస్సు
ఒక పిల్లలు కూడా బయటకు పోకుండా మీరు చేయగలిగితే ఒక ఏడాది సాధ్యం కావచ్చు. కానీ మీరు ఆ నిర్ణయం తీసుకొని ముందుకు పోతే ప్రభుత్వ పరంగా నా పరంగా 100% సహకరిస్తాం. ఆ పాఠశాలలో చదువుకునే క్వాలిటీ టీచర్లు అందరూ కూడా కూర్చొని మనం పేరెంట్స్తో సహా సమావేశం పెట్టి ఆ ఊరిని ఆదర్శం ఎదిగే విధంగా మనం కూడా కొద్ది ఎదగాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఎదగడానికి మరి ఇక్కడ ఒక బాసర త్రిబులైటో ఇండస్ట్రియల్లో లేదా తింకరకరాకులో కొంత వస్తే నిన్న మీకు అందరికి శుభవార్త. మండల రెవెన్యూ కార్యాలయం కూడా శాంక్షన్ అయింది. తొందరగా నిర్మాణం తీసుకొని జీవో సర్దాజీ గారికి అందరూ పంపినా మరి మీకు ఇచ్చడం లేదు కానీ మండల రెవెన్యూ ఆఫీస్ కూడా శాంక్షన్ అయింది. ప్రొసీడింగ్ వచ్చింది. దాని తొందరలో టెండర్ ప్రాసెస్ చేసి వర్క్ స్టార్ట్ చేయమని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మిగతా కార్యాచరణ నడపాల్సిందిగా ఆ కలెక్టర్ గారు అక్కడికి వెళ్ళినారు కాబట్టి అడిషనల్ కలెక్టర్ రవి గారు వచ్చినారు, జిల్లా స్థాయి అధికారులు వచ్చినారు. ముందుగా దయచేసి 99 డేస్ ప్రణాళికలు చేస్తూనే ఈ 4 ఫస్ట్ మనం వాటర్ డ్రింకింగ్ వాటర్ తీసుకోండి, 2 మరి హెల్త్ తీసుకోండి, 3 ఇందిరా ఇండ్లు, 4 తర్వాత స్కూల్ డ్రాప్అవుట్ తీసుకున్న తర్వాత అరే వేలకు సంబంధించిన మిగతా 99 డేస్ ప్రణాళిక ఎజెండా తీసుకోవాలని కోరుతూ ఆర్డబ్ల్యూఎస్ సంబంధించిన కార్యాచరణ మీద కార్యక్రమం కోరుతాం. థ్యాంక్ యూ సార్. ములుగు జిల్లాలో ప్రజా భాగస్వామ్యంతో ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేయాలనే లక్ష్యంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ములుగు పురపాలక సంఘం ఆధ్వర్యంలో నగరంలో 2K రన్ నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి జంక్షన్ నుంచి ప్రారంభమైన ఈ పరుగును జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, మున్సిపల్ చైర్మన్ చింతనుప్పల చంద్రకళ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యంపై ప్రజల్లో చైతన్యం పెంపొందించడమే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
కర్నూలు నగరంలోని ఉస్మానియా కళాశాల దగ్గర ఉన్న మైనార్టీ షాదీఖానాలో ముస్లిం మహిళలకు మంత్రి టీజీ భరత్ వాక్ బోర్డ్ చైర్మన్ ఇబ్రహీం మహమ్మద్ ఖాన్ తదితరులు కలిసి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. నర్సంపేటలో నాశాముక్తు తెలంగాణ ర్యాలీ నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పోలీసులు విద్యార్థులతో కలిసి అంగడి సెంటర్ నుంచి అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ సైదులో మున్సిపల్ చైర్పర్సన్ పెండం శ్రీలక్ష్మి రామానంద్ పాల్గొన్నారు. డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. పిల్లలందరూ కూడా మంచిగా చదువుకొని మీ కళలను నిజం చేసుకోండి. మద్యపానానికి, డ్రగ్స్ లాంటి వాటికి దూరంగా ఉండి మీరు మంచి ఎదుగుదల ఉండాలని మీలో కోరుకుంటున్నా. ఇప్పుడు చూస్తున్నాం, మద్యపానం వల్ల ఎంతోమంది యువత యాక్సిడెంట్లకు గురై తల్లిదండ్రులకు కడుపుకోతకు గురి చేస్తున్నారు. అలాంటి పరిస్థితులు ఎదురు కావద్దు. మరి నేటి బాలలే రేపటి పౌరులు. దేశ భవిష్యత్తుకు మీ కృషి మీ చేతుల్లోనే ఉంది, దేశ భవిష్యత్తు. కాబట్టి పిల్లలందరూ కూడా మంచి అడుగుజాడల్లో నడిచి మీ భవిష్యత్తును బంగారు బాట చేసుకోవాలని కోరుకుంటున్నాను. కౌన్సిల్ సభ్యులందరికీ కూడా మరియు మీడియా మిత్రులకు, చిన్నారులకు అందరికీ
సార్ క్రికెట్ బ్యాట్ ఎక్కడ ఉంది? క్రికెట్ బ్యాట్ మధ్య ధన్యవాదాలండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలోని యువకులందరినీ కూడా చైతన్యవంతులను చేయడం కోసం మద్యపానం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పిల్లలందరూ కూడా అంటే ఇప్పుడు చిన్నపిల్లలు మీకు ఏం అంటే 10th క్లాస్ 9th క్లాస్ పిల్లలు ఉన్నట్టున్నారు. నరసంపేట పట్టణంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక భాగంగా 99 రోజుల పాలనలో భాగంగా నరసంపేట పట్టణంలో యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ మీద వారి యొక్క ఆదేశానుసార ప్రకారం ఈరోజు ప్రజలకు మేము వెళ్ళటము అవగాహన పెట్టడము డ్రగ్స్ మీద ఉన్నటువంటి ఇల్లీగల్స్ డ్రగ్స్ ఇదే దానికి యాంటీ నార్కోటిక్ బ్యూరో అనేది ఇంతకుముందు ఉండేది మనకు దాన్ని ఆ పేరు మారుస్తూ గౌరవ సీఎం గారు టౌన్లో నరసంపేట టౌన్లో కొత్త ప్రోగ్రాంగా చేస్తున్నందుకు ఈ ప్రోగ్రాంకు అటెండ్ వరంగల్ నగర పరిధిలోని మడికొండలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చెత్త డంపింగ్ యార్డ్ను తొలగించాలని స్థానికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షల సమయంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీక్ష శిబిరం వద్దకు వచ్చిన ఒక యువకుడు తన ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించడంతో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అప్రమత్తమైన స్థానికులు వెంటనే యువకుడిపై నీళ్లు పోసి అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గత 15 సంవత్సరాలుగా మడికొండ వాసులు పడుతున్న బాధను చిన్న కోడూరు మండల పరిధి మేడుపల్లి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్యం, తడి, పొడి చెత్తను వేరుపరచడం, మేడుపల్లి ఊరిలో అన్ని వార్డుల్లో శానిటైజేషన్ చేయడం జరిగిందని సర్పంచ్ తెలిపారు. పాఠశాల విద్యార్థులకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. రోడ్డులను శుభ్రం చేసుకుంటున్నామన్నారు. పల్లె ప్రకృతి వనంను సుందరంగా తీర్చిదిద్దుకున్నామన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ సదానందం గౌడ్ మాట్లాడారు. ప్రజాపాలన ప్రగతి నివేదిక ప్రోగ్రాం సందర్భంగా ఈరోజు గ్రామంలోని రోడ్లు మొత్తం చెత్త తీసేసి రోడ్లు శుభ్రం చేయడం జరుగుతుంది. తర్వాత బ్లీచింగ్ పౌడర్ చల్లించడం జరుగుతుంది. మొదటి రోజు 6వ తేదీ నాడు పాలకవర్గం మరియు ఇతర ప్రభుత్వ అధికారులందరితో సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందించడం జరిగింది. మరుసటి రోజు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రం చేయడం జరిగింది. 3వ రోజు మన నేషనల్ పార్క్ అదే పల్లె ప్రకృతి వనము మరియు తడి చెత్త, పొడి చెత్తను అవగాహన చేయించడం జరిగింది. నిన్నటి రోజున గ్రామంలో పేరుకుపోయిన చెత్తను మొత్తం సేకరించి తీసివేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎక్కువ మంది సిబ్బందిని పెట్టి సిబ్బంది ద్వారా రోడ్డుకి ఇరువైపులు ఉన్న మట్టిని తీసేసుకుంటూ శుభ్రపరుచుకుంటూ పోవడం జరుగుతుంది. దీని తర్వాత ఈరోజు బ్లీచింగ్ పౌడర్ కూడా రోడ్ల మీద మరి మురికి కాలువలు ఉన్న చోట స్ప్రే చేయించడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఈ 5 సంవత్సరాల్లో మండలంలోనే ఆదర్శ గ్రామంగా మెడికల్ తీర్చిదిద్దిన విధంగా మా పాలకవర్గం మరియు గ్రామంలో ఉండే అందరి పెద్ద సహకారంతో కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఇది మా గ్రామము ఇప్పటివరకు మురికి కాలువలు లేని గ్రామంగా ఉంది. మేము అట్లా శానిటైజేషన్ మెయింటైన్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఇంటికి ఇంకుడుగుంతా, ప్రతి ఇంటికి లాట్రిన్ ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. వాటిని ఉపయోగంలోకి తీసుకొచ్చి పరిశుభ్రంగా ఉంచి మండలంలోనే కాదు జిల్లాలోనే ఆదర్శంగా ఉండే విధంగా మా పాలకవర్గం మరియు అందరం మేము కృషి చేస్తామని దీని ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం.
గ్రామం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ జరగడం ఏమన్నానంటే ఇప్పుడు మా విలేజ్లో పరిశుభ్రత అనేది రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనులు చేపట్టినాం కాబట్టి రోడ్లు కానీ ఇవి కానీ సర్పంచ్ మేము పార్టీ సంబంధం లేకుండానే అనుకూలంగా కలిసిమెలిసి విలేజ్ మంచి డెవలప్మెంట్ గురించి మాట్లాడడానికి కానీ చేసడానికి కానీ మళ్ళీ గుంటలు కానీ పాయకణాలు కానీ ఇవి కానీ ఇంద్రమీన్లు కానీ ఖచ్చితంగా అనర్హులు అయిన వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చడానికి మేము చాలా కృషి కొద్దుకున్నాం. మాకు పార్టీ సంబంధం లేకుండానే పనిచేస్తున్నాం. ఇది మాకు సంతోషమైన విషయం. చిన్నారం మున్సిపాలిటీలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా అధికారులు రాళ్లకత్వ గ్రామంలో పర్యటించారు. మున్సిపల్ కమిషనర్ తిరుపతి, మున్సిపల్ చైర్మన్ జనార్దన్ గ్రామంలో తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. నీరు, రహదారులు వంటి మౌలిక వసతుల సమస్యలను స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. పరిస్థితి ఎట్లా ఉందండి అలా మేము చూసినాం బాధించాలనుకోండి కరెక్ట్గా వచ్చిందనుకోండి అలా చూస్తారు. అంటే వాళ్ళు చూపులు ఎప్పుడు రెగ్యులర్గా మధ్య పనిలో మీకు మంచి పేరు ఉంటుంది. ఏ రాసుకోలేదు రిజిస్టర్ చేసి కంపల్సరీ అంటే నీకే ప్రిస్క్రైబ్ మాట్లాడు ఇక్కడ రైట్ రైట్ నమస్తే ఎవరు లేరమ్మా
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. లబ్ధిదారులు తమ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. పనులు ఆలస్యం చేయకుండా పూర్తి చేస్తే బిల్లులు కూడా త్వరగా మంజూరవుతాయని తెలిపారు. ఉగాది పండుగ నాటికి గృహ ప్రవేశాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. గ్రామాల్లో జరుగుతున్న పరిశుభ్రత కార్యక్రమాలను కూడా కలెక్టర్ పరిశీలించి ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. రొటేషన్ చేయాలనే కదా ఇచ్చింది డబ్బులు, మరి లేకపోతే పూర్తి కట్టాకనే ఇస్తామని చెప్పేవాళ్ళం. రొటేషన్ అవ్వాలని చెప్పాం కదా. ఇప్పుడు ఇది వదిలేయండి, రండి పక్క ఇళ్ళకి పోయి మాట్లాడదాం. రండి అడుగుదాం, మీరు ఇస్తే కట్టుకుంటారా అని అడుగుదాం. రండి. అట్లా ఉన్నప్పుడు మీకు అవకాశం వచ్చినప్పుడు వాడుకోవాలి కదా. లేదు, మీకు సోమవారం అండి టైం. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి చెప్పేసేయండి. సోమవారంలోకి రాకపోతే సెక్రటరీ సోమవారం రోజు వరకు ఇది పూర్తి అయిపోయి స్లాబ్ పని స్టార్ట్ అవ్వకపోతే క్యాన్సిలేషన్కి పంపండి. ఏం కాదు, ఇది క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం. అదేవరిది ఎందుకు మేస్త్రి ఎవరిది ఇల్లు ఎవరికి కావాలి? అక్కడ ఇల్లు కంప్లీట్ అయితే ఎవరు ఉంటారు? బాధ్యత ఎవరికి ఉండాలి? మరి మీరు ఏదైనా చేయండి, మీరు మేస్త్రి. మరి ఎప్పుడు 2-3 అవ్వదమ్మా, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఏప్రిల్ 31 లాస్ట్ డేట్ అమ్మా. ఏప్రిల్ 31 ఇక ఇట్లనే ఆగిపోతుంది. ఇప్పుడు మీకు బేస్మెంట్ ఎన్ని రోజులైంది అయ్యి? మరి ఇప్పుడు వేరే మరో బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.